ఇథియోపియా విమాన ప్రమాదంలో యువ డాక్టర్ నూకవరపు మనీషా చనిపోవడంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. మనీషా గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు వాసి. నూకవరపు వెంకటేశ్వరరావు భారతి దంపతుల రెండో కుమార్తెన మనీషా గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. కాగా కెన్యాలో ఉంటున్న మనీషా సోదరి ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. అక్కను పలకరించేందుకు కెన్యా వెళ్లింది మనీషా. తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ ఎక్కిన 10 నిమిషాలకి ఈ ప్రమాదం జరిగింది. ఇథియోపియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువతి మనీషా గుంటూరులోని చదువుకుంది. 7వ తరగతి నుంచి గుంటూరులో చదువుకుంటూ మెడికల్ కాలేజ్లో డాక్టర్ చదివి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళింది. కెన్యాలో ఉంటున్న మనీషా సోదరి ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. అక్కను పలకరించేందుకు కెన్యా వెళ్ళింది మనీషా. తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ ఎక్కిన 10 నిమిషాలకి ప్రమాదం జరిగింది. విమానం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మృతదేహాలు గుర్తుపట్టే స్థితిలో లేవు. డెడ్ బాడీని తరలించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే మనీషా తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం నైరోబీలోనే ఉన్నారు. ఎక్కడైతే మనీషా అక్క లావణ్య నివాసం ఉంటుందో అక్కడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి బహుశా అంత్యక్రియలు అక్కడే జరిగే అవకాశం కనబడుతుంది. ఇథియోపియా విమాన ప్రమాదంలో యువ డాక్టర్ నూకవరపు మనీషా చనిపోవడంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. మనీషా గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు వాసి. నూకవరపు వెంకటేశ్వరరావు భారతి దంపతుల రెండో కుమార్తె మనీషా గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసింది. తర్వాత ఎండీ కోసం అమెరికా వెళ్ళింది. అక్కడే స్థిరపడింది. కాగా కెన్యాలో ఉంటున్న మనీషా సోదరి ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అక్కను పలకరించేందుకు కెన్యా వెళ్ళింది మనీషా. తిరుగు ప్రయాణంలో బోయింగ్ 737లో ప్రయాణమైంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సాంకేతిక కారణాల, పైలట్ తప్పిదమా, కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే బోయింగ్ 737 కుప్పకూలింది. దీంట్లో మొత్తం మనీషాతో పాటు 4 భారతీయులు ఉన్నారు. ఇంకా వివిధ దేశాలకు చెందినటువంటి ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు. మనీషా తెలుగు అమ్మాయి, గుంటూరుకు చెందినటువంటి అమ్మాయి, వైద్యురాలిగా అమెరికాలో స్థిరపడింది. అమెరికా నుంచి నైరోబీ వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కరు కూడా ఈ ప్రమాదంలో బ్రతకలేదని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే అగ్నికి ఆహుతైంది. పేలుడు శబ్దంతో పూర్తిగా విమానం అంతా కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనట్లుగా మారినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎవరి మృతదేహం ఏంటో గుర్తింపు అనేది చాలా కష్టతరం అవుతుంది. ప్రస్తుతం మనీషా మృతదేహానికి సంబంధించి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అలాగే తల్లిదండ్రులు, మనీషా తల్లిదండ్రులు ప్రస్తుతం ఆమె సిస్టర్ లావణ్య దగ్గరే ఉన్నారు కాబట్టి అటు నైరోబీ తరలిస్తారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉంగుటూరులో ఆమె స్వగ్రామం. ఆ గ్రామంలో మాత్రం విషాద ఛాయలనుకున్నాయి. ఎందుకంటే వారి బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా శోకసంద్రంలో ఉన్నారు ప్రస్తుతం. ఇథియోపియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువతి మనీషా గుంటూరులోని చదువుకుంది. 7వ తరగతి నుంచి గుంటూరులో చదువుకుంటూ గుంటూరు మెడికల్ కాలేజీలో డాక్టర్ చదివి ఎండీ చేయడానికి అమెరికా వెళ్ళింది. కెన్యాలో ఉంటున్న మనీషా సోదరి లావణ్య ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అక్కను పలకరించేందుకు కెన్యా వెళ్ళింది మనీషా. తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ ఎక్కిన 10 నిమిషాలకే ఈ ఘోర దుర్ఘటన జరిగింది. విమానం పూర్తిగా దగ్ధమైపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టే స్థితిలో లేవు. డెడ్ బాడీని తరలించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. 7 విమానం ప్రమాదంలో గుంటూరుకు చెందిన యువతి మృత్యువాత పడడం జరిగింది. మనీషా అనే యువతి ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైంది. అయితే ఆమె ఎందుకు అక్కడికి వెళ్ళింది, ప్రస్తుత పరిస్థితి ఏంటనేది ఆమె సమీప బంధువులు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మనీషా ఎందుకు వెళ్ళింది అక్కడికి? మనీషా వచ్చి ఆల్రెడీ అక్కడే స్టేట్స్లోనే ఇక్కడ ఉంటుందండి. ఆమె వచ్చేసి ఎంఎస్ చదువుతుంది. ఇక్కడ జిఎంసి మెడికల్ కాలేజీలో 3 years బ్యాక్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కోసం ఎగ్జామ్ రాసి అక్కడ క్వాలిఫై అయ్యి అక్కడ ఎంఎస్ చదువుతుంది ఇప్పుడు ఆల్రెడీ. ఇంకో 3-4 monthsలో జస్ట్ టు కంప్లీట్ ఈవెన్ ఎంఎస్ ఆల్సో కంప్లీట్ చేస్తానికి ఇప్పుడు ఈ గ్యాప్లో హాలిడేస్ ఉంటే వాళ్ళ సిస్టర్ కెన్యాలో ఉంటుంది, నైజీరియా దగ్గర. సరే అక్కడ ఈ 15 days హాలిడేస్ పెట్టుకొని సరే సిస్టర్ని చూసి వద్దామని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అక్కడ డీసీలో బయలుదేరి ఫ్లైట్ దిగి ఇక్కడ నైజీరియా దగ్గర ఇంకో ఫ్లైట్, అంటే సెకండ్ ఫ్లైట్ వాళ్ళ కెన్యా పోవటానికి దిగి ఆ ఫ్లైట్ సెకండ్ ఫ్లైట్ వాళ్ళ డిస్టెన్స్కి రీచ్ అవ్వడానికి ఎక్కిన తర్వాత 6 minutesలో బ్లాస్ట్ అయిందని చెప్పారు. నిన్న మార్నింగ్ 8 o'clock ఈ ఇన్సిడెంట్ జరిగితే మేమేమనుకున్నామనంటే
మార్నింగ్ 8 o'clock అంటే ఏమైనా ఫ్లైట్ లేట్ ఏమో అనుకున్నాం. నేను ఈవినింగ్ 6 o'clock వచ్చి అది ట్రాక్ చేసినప్పుడు మాకు తెలిసింది అది ఫ్లైట్ క్లాష్ అయిందని. చివరికి వచ్చి ఎంబసీకి వాళ్ళే ఫోన్ చేస్తే సుష్మా స్వరాజ్ గారు మార్నింగ్ ట్వీట్ చేశారు, ఇది ఇట్లా 4 Indians వాస్ కిల్డ్ అని చెప్పేసి. అప్పుడు కన్ఫర్మ్ చేసుకునేక వాళ్ళ అమ్మాయి ఫాదర్ మదర్ కూడా యాక్చువల్గా అక్కడే ఉన్నారు, కెన్యాలోనే. కూతురు పెద్ద అమ్మాయి వచ్చి కెన్యాలో ఉంటుంది, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి. పెద్ద అమ్మాయి కెన్యాలో ఉంటే వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఒక 2 months బ్యాక్ కమల పిల్లలు పుట్టారు, 3. సరే చూద్దామని చెప్పేసి పోతే ఈ అమ్మాయి కూడా అకేషన్ సందర్భంగానే వాళ్ళ అక్క వాళ్ళ పిల్లల్ని చూద్దామని చెప్పేసి పోతా ఇక జస్ట్ 2 hours సెకండ్ ఫ్లైట్ ఎక్కి డిస్టెన్స్కి వెళ్ళే టైంలో ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అది అంటే మనీషా అంటే మొత్తం ఇక్కడే చదువుకుంది. జిఎంసి గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్. నేటివ్ ప్లేస్ ఇక్కడ ఉంగుటూరు అమరావతి మండలం ఉంది కదా, ఉంగుటూరు. అక్కడే ఉందా చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకుంటారు? లేదండి, ఆ అమ్మాయి వచ్చేసి 7th స్టాండర్డ్ నుంచి ఇక్కడే శ్రీ చైతన్యలో ఇంటర్, తర్వాత ఎంసెట్లో వచ్చి 200 బిలో ర్యాంక్ వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, చదివింది, అయిపోయింది. తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి స్టేట్స్కి వెళ్ళింది, క్వాలిఫై అక్కడ ఎంఎస్ చదువుతానికి. డెడ్ బాడీ ఇంకా అసలు మాకు అర్థం కావట్లేదండి. మేము కూడా ఇప్పుడు వచ్చేసి వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడే కెన్యాలో ఉన్నారు కదా, అక్కడ నుంచి ఆ స్పాట్కి 2 hours అంట. వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అక్కడ వాళ్ళు ఎంబసీ వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి మనకి 4 hours బ్యాక్. అంటే ఇప్పుడు వాళ్ళు అరౌండ్ 8 o'clock అనుకుంటా, వాళ్ళకి 10 o'clock అయితే కానీ ఆఫీసులు తీసి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మాకు ఎట్లా అంటే బాడీస్ అయితే రికవరీ చేయడానికి కూడా అంత పాసిబిలిటీస్ లేవని చెప్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు మనకు ఆ ఫొటోస్ అవి తీస్తే ఒకవేళ ఏదైనా ఉంటే, ఏదైనా షేప్ కనుక ఉంటే వాళ్ళ ఫాదర్ని 12 o'clock 1 o'clock అంటే మనకి ఈవినింగ్ 4 అవుద్ది అనుకుంటా, మేము పిలుస్తాము, మీరు రండి, DNA టెస్ట్ చేసేసి మీకు సంబంధించిన బాడీ అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. మేము కూడా ఈలోపు సుష్మా స్వరాజ్ నిన్న ఈ నైట్ ట్వీట్ చేసింది, ఇట్లా 4 Indians వర్ కిల్డ్ అవుట్ ఆఫ్ ది నూకవరపు మనీషా, ఎవరు మన ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉంది దాంట్లో అని చెప్పి చేస్తే మేము కూడా దానికి రిప్లై ఇచ్చాము, ఇట్లా మాకు ఉంది, హెల్ప్ చేయండి, ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే బాడీని తొందరగా ఇండియాకి తీసుకురామనంటే షీ రెస్పాండ్ చేసి చూద్దామండి పాసిబిలిటీస్ ఎంత మట్టుకు ఉంటాయో అని చెప్పేసి చెప్పారు. మనకి ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock కానీ తెలియదు బాడీ వస్తుందా, అసలు ఎట్లా ఏంటి తీసుకురావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా, మరి వాళ్ళు చెప్పడం మస్ అయిపోయిందని చెప్తున్నారు. టోటల్గా చాలా బాధాకరమైన పరిస్థితి. అంటే చదువుకొని ఒక ఉన్నత ఆశయాలతో తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని విదేశాల్లో ఉన్నటువంటి యువతి ఆమె బంధువుల సొంత అక్క దగ్గరకు వెళుతున్న క్రమంలో మృత్యువాత పట్టడం, అది గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉందని ప్రస్తుతం ఆమె బంధువులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదన్నా బాడీ రికవరీ చేసే పరిస్థితి కానీ ఉంటే ఇక్కడికి తీసుకురావాలా, లేదంటే ఆమె బంధువులు సోదరు ఎక్కడైతే ఉందో, తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో కెన్యా ప్రాంతం తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా గుంటూరు యువతి ఇలా విమాన ఘటనలో దుర్మరణం పాలవటం గుంటూరు ప్రాంతంలోనే కాదు, ఈ మొత్తం కూడా చాలా విషాద పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, NTV, గుంటూరు జిల్లా.